చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు క్రియేట్ చేస్తారు. ఓకే. అవునా, ఆయన వెనకాల ఉన్న 10 మంది కూడా మిగలరేమో అనే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడండి ఆయన. అది ఆయనకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఏదో విధంగా అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అరుణ్ గారు అన్నట్టు రేపు పొద్దున్న పార్టీ అనేది ఉండదు, ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని అడ్డం పెట్టుకుని ఆయన ఎన్నాళ్ళు మనగలుగుతున్నాడు అంతే. కనీసం కోర్టులు అంటే గౌరవం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా ఏం మాట్లాడకపోయినా ఆయన సిట్టు ఆయన తాత్కాలికంగా ఆఫ్ చేశాడు. ఆయన సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. బికాస్ చంద్రబాబు నాయుడు గారికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, ఆ గౌరవంతో చేశాడు. అటువంటి గౌరవం ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. రేపు బాబు జైలుకి వెళ్ళడం ఖాయం. అదే ఏదో సానుభూతి కోసం, ఏదో దానికోసం అని చెప్పేసి వెనకాల ఉన్న వాళ్ళకి ఈ మాత్రం కూడా వీళ్ళు బెదిరించకపోతే, అదిరించకపోతే వెనకాల ఉన్న జనం కూడా నిలబడరేమో అని చెప్పేసి మాట్లాడుతూ వాడి బెదిరింపులకి ఎవడో భయపడేది ఏమి లేదండి. వాడు చేసేది ఏమీ లేదు. నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఎవరు కూడా దేనికి కూడా జెర్సీ పని లేదు ఎవరు కూడా. రైట్. కృష్ణ గారు, మీరేం అట్లా అంటున్నారు? ఆయన మొన్న నందిగాం సురేష్ని కలిసినప్పుడు ఇదే గుంటూరు జైలుకి మీ అందరినీ పంపిస్తాను, మీ లీడర్స్ అందరిని కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా సార్. చెప్తానండి, మా బెదిరించడం కోసం అంతా మిల్లి ఏం లేదు. నేను లేచానా, నేను మనిషిని కాదు అంటాడు. వాడు లేవడాడు. పాపలు మనం అంటూ ఉంటారు కదా, నేను లేచానంటే నేను మనిషిని కాదు అంటాడు. వాడు ఎలాగా మనిషి కాదు, వాడు లేవాడు. చావు దెబ్బ తిన్నాడు, వాడే చేస్తున్నాడు అదంతా. నేను డైరెక్ట్గానే చెప్తాను. నేను ఎందుకంటే ఇది కేవలం పాజిటివ్ ఓట్ కాదు, నెగిటివ్ ఓటే. ఇది మన వచ్చిందంతా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడిని ఈ రాష్ట్రం ఎల్లలేని తరిగి కొట్టాలనే ఉద్దేశంతో కసిగా ఓట్లు వేశారు జనం. అందుకే తను భారీ మెజార్టీలు వచ్చినాయి. కాబట్టి అది తెలుసు, అయిపోయిందని, తన చరిత్ర అయిపోయిందని తెలుసు. కాబట్టి ఏదో విధంగా జనంలో ఉండడానికి, జనాల్ని నేను వచ్చేస్తాను కదా మీ సంగతి చేస్తానంటే జనాలు మాట్లాడుకున్నాం చేయడం కోసం, అంత మీకు కాదు. వాడికి జడ్సి వాడి కూడా ఎవరు లేరండి. రైట్. అరుణ్ గారు, మొత్తం